నమస్తే వెంకటరమణారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో నిజంగా ఒక పెద్ద సంచలనం అయిపోయారు మీరు ఇవాళ రాష్ట్రంలో. ఎట్లా గెలవగలిగింది వెంకటరమణారెడ్డి, ఎవరి వెంకటరమణారెడ్డి? రకరకాల థంబ్నెయిల్స్ మనం చూస్తున్నాం, మేము కూడా పెట్టినాం ఎవరి వెంకటరమణారెడ్డి అని. యా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మీరు చాలా గొప్ప టాస్క్ కంప్లీట్ చేశారు. ఈ క్రెడిబిలిటీ రావడానికి ఈ పూర్తి రాష్ట్ర వ్యాప్తమో దేశవ్యాప్తమో లీడర్ కావడానికి ఒక 3 కారణాలు. ఒకటి పార్టీని నమ్మడం ఒకటైతే, రెండవది ప్రజలను నమ్మడం, మూడవది ఈ స్టార్ ఏదైతే ఇమేజ్ వచ్చిందో దానికి కారకులు మాత్రం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ స్టార్ బిల్ట్ వచ్చింది అనే అనుకుంటున్నా, అది నిజం కూడా. ఎందుకంటే నేనే అది వాళ్ళిద్దరిని ఓడగొట్టినామంటే వాళ్ళిద్దరేం జీరోలు కాదు, నేను హీరోని కాదు. సమయం అది అట్లా ఉంది. రెండవది 5.5 సంవత్సరాలుగా పనిచేసినాం కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇంత పెద్ద లెజెండరీస్ వచ్చిన ఆ విజయం నన్ను వరించే పరిస్థితిలో, ఆ ప్రజలు నన్ను నమ్మే పరిస్థితిలో ఉంచుకోవడం ఆ కష్ట ఫలితం. కానీ ఈ సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది మాత్రం, ఇంత ఇమేజ్ క్రియేట్ కావడానికి మాత్రం 100% కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. దీంట్లో నో డౌట్ వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇద్దరిగా.